Hello everyone, welcome back to our channel Sri Medha Maths Tutorials. Policy 2025 Day 20లో circles అయితే మనం explain చేసుకుందాం చూడండి మా. In the given figure, PA is the tangent drawn from an external point P to the circle with center O. If the radius of the circle is 3 centimeters and PA equal to 4 centimeters, then the length of the PB is, అంటే ఇక్కడ నేను P నుంచి Bకి ఉన్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చూడండి మ్యామ్. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి ట్రయాంగిల్ తీసుకుంటే ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హియర్ ఓపీ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అంటే నాకు ఓపీ ఎంత వచ్చింది? ఓపీ ఈక్వల్ టు 5. నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? బి నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ కదా నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఓబీ ప్లస్ పీబీ ఈక్వల్ టు 5. దట్ మీన్స్ 3 ప్లస్ పీబీ ఈక్వల్ టు 5. PB equal to 5 minus 3. PB equal to 2 centimeters. Option D, 2 centimeters is the correct answer. Next one chudandi. In two concurrent circles, a chord of length 24 centimeters of large circle becomes a tangent to the smaller circle whose radius is 5 centimeters. Then the radius of the larger circle is. అయితే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? లార్జర్ సర్కిల్కి రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడు, ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ వాల్యూ 25, 12 స్క్వేర్ వాల్యూ 144. ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు 169. దేర్ఫోర్ ఓబీ ఈక్వల్ టు √16. దట్ మీన్స్ 13. సో ఆప్షన్స్లో 13 ఉందేమో చూడండి. ఆప్షన్ డి 13 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. The area of the circle that can be inscribed in a square of side 10 centimeters. ఒక స్క్వేర్లో సర్కిల్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది. అయితే ఏరియా ఆఫ్ ది సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఏరియా ఆఫ్ ఈ సర్కిల్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. R ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. పై ఇంటూ 5 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. పై 25 పై. ఆప్షన్స్లో 25 పై సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఏ chord of a circle of radius 6 centimeters is making an angle 60 degrees at the center. Then the length of the chord is. In triangle BDC, sin 30 equal to BD by BC. మేడం, క్వశ్చన్లో 60 ఉంది, మీరు 30 తీసుకున్నారు. నేను దీన్ని హాఫ్ చేశాను. ఒకసారి చూడండి. ఎందుకు హాఫ్ చేశారు మేడం? మన దగ్గర ఫార్ములాస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే ఉంటాయి. దీన్ని హాఫ్ చేసుకుంటే ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. దెన్ sin 30 వాల్యూ ఎంత? 1/2 BD by BC. బీడీ వాల్యూ తెలుసా మనకి? బీడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. బీడీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. 2 టేబుల్ 6ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ఫోర్ ఏబీ వాల్యూ ఏంటి? ఏ నుంచి డీకి, డి నుంచి బికి. బట్ డి ఈజ్ ఏ మిడ్ పాయింట్. సో ఏబీ ఈక్వల్ టు 2 ఇంటూ బీడీ చేయొచ్చా నేను? ఎస్, 2 ఇంటూ బీడీ. దట్ మీన్స్ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి మా. 6 సెంటీమీటర్స్. Option B, 6 centimeters is the correct one. Now read the next question. If a point P is a 17 centimeters from the center of a circle of radius 8 centimeters, then the length of the tangent drawn to the circle from the point P is. Explanation చూడండి. In triangle OAP 90 degrees. Angle A దగ్గర 90 degrees. Triangle AOP is a right angle triangle. That means PO square equal to OA square plus AP square. 17 square equal to OA value enta chudandi 8.
plus AP square. 17 square means 289. 8 square 64 plus AP square. AP square equal to 289 minus 64 equal to 225. AP equal to root over 225, that means 15 centimeters. So option C 15 centimeter is the correct answer. Next question చూడండి. The number of tangents that can be drawn to a circle from a point lying on the circle is only one tangent draw చేయగలం ఆ సిచ్యువేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్. The length of tangent from a point 15 centimeters away from the center of a circle of radius 9 centimeter. R equal to 9 and D equal to 15. Length of tangent equal to formula in చూడమా, root over D square minus R square, root over 15 square minus 9 square, 225 minus 81, root over 144, root over 144 means 12. So option A 12 is the correct answer. Next question. If two circles touch internally, then the number of their common tangents. టూ సర్కిల్స్ అనేవి ఇంటర్నల్గా టచ్ అవుతుంటే మనం వాటికి ఎన్ని ట్యాంజెంట్స్ అనేవి, ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయగలం? ఆప్షన్ డి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. A tangent is drawn from an external point P to a circle of 8 cm radius. If the length of the tangent is 15 centimeters, then the distance between the center of the circle and point P. OP square equal to OQ square plus QP square. OP square equal to OQ value ఎంత 8, QP 15. OP equal to root over 289, that means OP equal to 17 centimeters. Option C 17 centimeters is the correct answer. Next one. Two concentric circles of radii 12 centimeters and 5 centimeters are drawn. A chord of bigger circle becomes a tangent of the smaller circle, then the length of this chord is. Explanation part చూడండి. BC square equal to టూ సర్కిల్స్ డ్రా చేసాం చూడండి ఒకసారి. ఫస్ట్ సర్కిల్కి రేడి, ఒక సర్కిల్కి బిగ్ సర్కిల్ రేడి వచ్చేసి 12 సెంటీమీటర్స్ రేడియస్, సెకండ్ సర్కిల్ స్మాల్ సర్కిల్ వచ్చేసి 5. నౌ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిపి స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. బీసీ 12 ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్, దట్ మీన్స్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు 144 మైనస్ 25. PB square equal to 119, PB equal to root over 119. But 9 find out చేయాల్సిన వాల్యూ ఏంటి? AB. P is a midpoint. So AB equal to 2 into PB. That means 2 into root over 199. There is the question. So options లో 2 root over 199 లేదు. ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు దీనికి చూడండి మా. Options wrong. Correct answer is 2 into root over 119. Okay na? Next one చూడండి. There are two concentric circles of radii 5 centimeters and 3 centimeters respectively. If a chord of larger circle is a tangent to smaller circle, find its length. Explanation చూడండి ఒకసారి. టూ సర్కిల్స్, ఫస్ట్ స్మాల్ సర్కిల్ రేడియస్ 3, బిగ్ సర్కిల్ రేడియస్ 5. ఈ బిగ్ సర్కిల్ రేడియస్ దగ్గర నుంచి మనం ఒక చోట్ డ్రా చేసినట్టయితే ఏబి లెంత్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. ఓబీ ఈక్వల్ టు 5, 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 9, దట్ మీన్స్ 16. పీబీ ఈక్వల్ టు 4. 4 వచ్చేసిన సమ్ అయిపోయిందా? లేదుగా. నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏబీగా. ఏబీ ఈక్వల్ టు 2 ఇంటూ పీబీ, దట్ మీన్స్ 2 ఇంటూ 4 ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఆప్షన్ సి 8 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్.
If a circle touches inside all the four sides of a quadrilateral ABCD, then the following is true. ఓకే, ఒక క్వాడ్రిలేటర్ డ్రా చేద్దాము. ఒక క్వాడ్రిలేటర్ ఏదో డ్రా చేశాను. 4 సైడ్స్ని టచ్ చేసింది. టచ్ చేస్తే నేమింగ్ ఇద్దాం ఏబిసిడి. అయితే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఫస్ట్ వన్, ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఏడి. సారీ ఏబి ప్లస్ ఏసీ కాదు. నెక్స్ట్ వన్ చూడండి, ఏసీ ఈక్వల్ టు బీడి, డయాగ్నల్స్ ఈక్వల్. నో, ఇక్కడ చూడండి ఏబి ప్లస్ సిడి, ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు బీసీ ప్లస్ డిఏ. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. Sum of opposite sides are equal. Next one చూడండి, option C is the correct answer. A tangent PQ at a point P of circle of radius 5 centimeters, a line through the center O at the point Q such that OQ equal to 12 centimeters. The length of PQ is. PQ length find out చేయాలి చూడండి. QP square equal to 12 square minus 5 square. 12 square value 144. 5 square is 25. So 119. QP square equal root over 119 centimeters. So option D 119 is the correct answer. Next one చూడండి. If TP and TQ are two tangents to a circle with center O, so that angle POQ equal to 110 degrees, then angle PTR is the. మా ఓ దగ్గర యాంగిల్ వచ్చేసి 110 ఇచ్చారు, టీ దగ్గర యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి రెండు ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటే యాంగిల్ ఎంత ఉంటుంది, 180. సో 110కి ఏం కలిపితే 180 అవుతుంది. అదర్వైజ్ 180 మైనస్ 110 ఎంత, 70. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ PTQ ఈక్వల్ టు 180 degrees. Angle PTQ equal to 180 minus angle POQ, that means 70. Option B is the correct one. Next one చూడండి. If all the sides of a parallelogram touch a circle, then the parallelogram is a rhombus. Okay, done. Next one. PQ is a chord of length 8 centimeters of a circle of radius 5 centimeters. The tangents at P and Q intersects at a point T. Then the length of TP is. TP length అనేది ఫైండ్ అవుట్ చేయాలి. TP equal to R square by PQ minus OP. R equal to 5. 5 square by 8 minus 5 equal to 25 by 3. So options లో 25 by 3 ఎక్కడ చూడండి. ఆప్షన్ బి 25 by 3 is the correct one. నెక్స్ట్ వన్ చూడండి. The number of pairs of parallel tangents to a circle is. ఒక సర్కిల్కి ప్యారలల్గా ఉండే tangents ఎన్ని డ్రా వచ్చు, so many, infinity many. Next one, the length of the tangent to a circle with center O and radius is 6 centimeters from a point P outside the circle such that OP equal to 10 centimeters is. Here QP square equal to 10 square minus 6 square. QP square equal to 100 minus 36. QP square equal to 64. QP equal to root over 64. That means 8. So option B 8 is the correct one. Next, if PA and PB are the lengths of a tangents drawn from an external point P to a circle, then ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అవుట్ సైడ్ ఉండే ఒక పాయింట్ నుంచి 2 tangents డ్రా చేస్తే PA ఈక్వల్ టు PB. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. The number of circles passing through 3 collinear points in a plane is. ఒక 3 collinear points నుంచి ఎన్ని సర్కిల్స్ పాస్ అవుతాయి, 0. మీకు కనుక ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాము అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.